మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని వెంట్రుకలు వస్తున్నాయంటూ జగిత్యాల జిల్లా ఆరేపల్లికి చెందిన ప్రభుత్వ స్కూల్ స్టూడెంట్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు, బైఠాయించారు. అక్కడే అయితే కలెక్టరేట్లో ప్రజావాణి జరుగుతుండగా అక్కడికి వెళ్ళి కలెక్టర్ ఎదుట మొరపెట్టుకున్నారు. తమకు మనిషిని మార్చాలని, మంచి భోజనం అందించాలని చెప్పి స్టూడెంట్లు కలెక్టర్ ఎదుట మొరపెట్టుకున్నారు. అయితే గురుకులాల్లో పరిస్థితి అధ్వానంగా ఉన్నట్టు గత కొంతకాలంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే, ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. గురుకులాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఫుడ్ పాయిజన్తో స్టూడెంట్లు చనిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ విమర్శిస్తున్నారు. అయితే సోమవారం సాయంత్రమే నిమ్స్లో గిరిజన ప్రభుత్వ స్కూల్కి చెందిన బాలిక శైలజ చనిపోయిన సంగతి తెలిసిందే. ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసిఫాబాద్ జిల్లా వాంకెడిలోని గిరిజన స్కూల్లో చదువుతున్న శైలజ నెల రోజుల క్రితం అక్కడ ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైంది. ఆమె నిమ్స్కు తీసుకొచ్చారు ఈ నెల 4వ తేదీన. అయితే అక్కడ చికిత్స పొందుతున్న శైలజ సోమవారం సాయంత్రం కన్ను మూసింది. ఆమె స్వగ్రామానికి ఆమె డెడ్ బాడీని తరలించారు. అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. పోలీసులు శైలజ స్వగ్రామంలో భారీగా మోహరించి ఎవరిని రానియకుండా అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో గురుకుల స్కూల్లో ఇలాంటి పరిస్థితులు ఉండగా మరోవైపు ప్రభుత్వ స్కూల్లో జగిత్యాల జిల్లా ఆరేపల్లి ప్రభుత్వ స్కూల్ స్టూడెంట్లు ధర్నా చేపట్టారు. జగిత్యాల జిల్లాలోని ఆరేపల్లి ప్రభుత్వ స్కూల్లో సుమారు 400 పైగా విద్యార్థులు చదువుతున్నారు. 400 పైగా విద్యార్థులు చదువుతున్న చోట మధ్యాహ్న భోజనం సరిగా ఉండట్లేదని, పురుగుల అన్నం పెడుతున్నారని, వెంట్రుకలు వస్తున్నాయని, రుచిగా ఉండట్లేదని, కూర కూడా ఉడికినట్టుగా ఉంటుందని చెప్పి స్టూడెంట్లు అన్నం తినకుండా మంగళవారం మధ్యాహ్నం అన్నాన్ని పాడేశారు. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదని అన్నాన్ని పాడేసి నేరుగా కలెక్టరేట్ వద్దకు వెళ్ళి అక్కడ ధర్నా చేపట్టారు. ఆందోళన చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించారు. ప్రజావాణిలో కలెక్టరేట్కు మొరపెట్టుకున్నారు. సార్, వంట మనిషిని మార్చాలని చెప్పి అధికారులకు చెప్తే అధికారులు తమను బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా వంట మనిషిని మార్చండి, లేకపోతే మేము మధ్యాహ్న భోజనం చేయలేమంటూ విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అర్థం చేసుకోవాలి. దేవస్థానం అంటారు.
పిల్లలు పంపించండి. పిల్లలు పంపించండి. ఆ తాళ్ళు మళ్ళీ ఎండ కొడుతుంది అటే ఉంది.